చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీని జనసేన ఎలా చూస్తోంది? జనసేన అధినేత పవన్ ఈ భేటీకి ఎందుకు హాజరు కాలేదు? తనకు సమాచారం ఉన్న పవన్ ఈ భేటీకి గైర్హాజరయ్యారా? జనసేన టికెట్ల ఎంపిక ఇక ముందు పీకే చేతుల్లోకి వెళ్లబోతోందా? ఈ భేటీపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఇద్దరు పీకేలతో చంద్రబాబుకు ఎదురు లేదని అంతా అనుకోవచ్చు. కానీ ఒక పీకే వచ్చాక మరో పీకే దూరం జరిగారా అన్నది ఇప్పుడు చర్చకొస్తోంది. ఇంతకీ జరిగిందేంటి అంటే, చంద్రబాబు ఉండవల్లి నివాసంలో 3 రోజుల పాటు యాగాలు హోమాలు చేయిస్తున్నారు. ఈ మధ్యలోనే అర్జెంటుగా ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేని వెంటబెట్టుకుని నారా లోకేష్ వచ్చారు. అలా పీకేతో చంద్రబాబు 3 గంటల పాటు సీరియస్గా పొలిటికల్ భేటీ వేశారు. మరి ఈ భేటీకి పవన్ ఎందుకు రాలేదు అన్న చర్చ సాగుతోంది. నిజానికి పవన్ని ఈ భేటీకి రమ్మని టీడీపీ పెద్దలు పిలిచారా లేదా అన్నది కూడా మరో ప్రశ్నగా మారింది. ఒకవేళ పిలిచినా పవన్ వెళ్ళలేదంటే పీకే దూరం జరిగారా అన్నది మరో పాయింట్గా ఉందట. ఇవన్నీ పక్కన పెడితే అసలు వాస్తవానికి ఏం జరుగుంటుంది అన్నది చూస్తే, పవన్కి చంద్రబాబు పీకేల మీటింగ్ మీద సమాచారం ఉందట. అయితే పవన్ కావాలనే దీని మీద దృష్టి పెట్టలేదని అంటున్నారు. ఒకనాడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు టీడీపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తిరిగి ఆయనతోనే చేతులు కలపడం పవన్కి ఇష్టం లేదని అంటున్నారు. అంతేకాదు, ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో పవన్ చేతులు కలిపారు. అదే టైంలో బీజేపీని కూడా కూటమికి దగ్గరకు చేర్చాలని పవన్ చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో టీడీపీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమి వైపుగా ఆ పార్టీ అడుగులు వేస్తోందా అన్న డౌట్లు ఉన్నాయట. దాంతోపాటు పీకే కూడా బాబు పక్కన చేరడంతో పవన్ అలర్ట్ అయ్యారని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలో బీజేపీ కూటమిలో కలవకపోతే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ భావించారని అంటున్నారు. ఒక దశలో బీజేపీతో కూడా పొత్తు తెంచుకోవాలని చూశారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన మీదట పవన్ తొందరపడకూడదని భావిస్తున్నారని వార్తలొస్తున్నాయి. జనసేన కోరుకుంటున్న సీట్లు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో జనసేనకు ప్రాధాన్యత, అధికారంలో వాటా మీద స్పష్టత వచ్చాకనే తదుపరి అడుగులు వేయాలని పవన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక బీజేపీ విషయంలో కూడా పవన్ ఒక ఆప్షన్ పెట్టుకుని ఉన్నారు. అన్నీ చూసిన మీదటనే తనదైన కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి పవన్ చూస్తున్నారని సమాచారం. మొత్తానికి చూస్తే పీకే బాబు భేటీకి పవన్ కావాలనే దూరంగా ఉన్నారా అన్న న్యూస్ మాత్రం ఏపీ రాజకీయాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.